నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్. సో ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇటు జనసేన అండ్ టీడీపీ మధ్యలో పొత్తు విభేదాలు కూడా ఉన్నట్టు, అంతర్గత విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు సీట్ల పంపకాల విషయంలో, ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నాం మనం, ఇటు చంద్రబాబు 2 సీట్లు ప్రకటించేశారు. అండ్ అలాగే చంద్రబాబు ప్రకటించిన తర్వాత బహిరంగ సభలో జనసేనకు సంబంధించిన 2 సీట్లు కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఇరువురు, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నట్టు తెలుస్తుంది. సో ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకోబోతున్నారు అనే దానిపైన సార్వత్రిక అందరికీ ఒక సస్పెన్స్గా ఉంది. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ సీట్ల పంపకాల విషయంలో మ్యాక్సిమం మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. మాట్లాడుకుంటారేమో అనే డౌట్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సీట్స్ పంపకాలు ఇటు చూసుకుంటే టీడీపీ సంబంధించి ఎక్కువ సీట్లు వారికి అండ్ తక్కువ సీట్లు జనసేనకి ఇస్తున్న యోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇందులో సీట్ల పంపకాలు, అలాగే చూసుకుంటే ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో, ఇద్దరు కలిసి కూడా మేనిఫెస్టో ఫిక్స్ చేసి, సో అదే మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే కార్యాచరణ అండ్ ఫ్యూచర్ రాజకీయ కార్యాచరణ, సో వీటన్నిటిపైన చర్చించినట్టు తెలుస్తుంది. సో దీనిపైన మనకి అప్డేట్ ఇవ్వడానికి ఏపీ నుంచి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. సో దుర్గాప్రసాద్ చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్యలో భేటీ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎప్పుడు ఉండబోతుంది ఈ భేటీ? అండ్ ఈ భేటీ ఉన్న అనంతరం అంటే ఏమేమి మాట్లాడుకుంటారు, అంటే దేనిపైన ఎక్కువ చర్చించేటట్టు తెలుస్తుంది మనకి? ఆరానా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం అంతా రసవత్తరంగా మారుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అయితే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు అక్కడ హైదరాబాద్ తన నివాసంలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రా కదలిరా సభ పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు 4వ తారీఖు వరకు అయితే బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా సీట్ల విషయంపై కీలకంగా చర్చిస్తారు. అయితే ఇప్పుడు ఈ భేటీ అయిన అనంతరం మొదటి జాబితా అయితే విడుదలవుతుంది. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన హరిరామ జోగే శాస్త్రి చెప్పినట్టుగా 40 సీట్లు తక్కువైతే పోటీలోకి దిగేది లేదు, పొత్తులో పాల్గొనేది లేదు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అయితే ఎన్ని సీట్లు అంటే పవన్ కళ్యాణ్ అయితే 40 సీట్ల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు కావచ్చు, అట్లాగే తెలుగుదేశం పార్టీ వర్గం అయితే అన్ని సీట్లు ఇస్తుందా లేదా ఇంకా తక్కువ ఇస్తుందా అనేది ఇంకా అప్పుడు రసవత్తంగా మారింది. సీట్లు తక్కువ ఇస్తే పోటీకి దిగుతారు, అంటే పొత్తులోకి దిగుతారు అనేది కూడా ఇంకా వేచి చూడాల్సింది. అయితే ఒక పక్కన పొత్తు, అదేవిధంగా దీంట్లో మేనిఫెస్టో విషయాలు కావచ్చు, అలాగే ఇటు సీట్ల విషయాలు కూడా చర్చలు జరుపుతారు. ఇదిలా ఉంటే అటు మేనిఫెస్టో అలాగే సీట్ల జాబితా వచ్చిన తర్వాత అటు జనసేన తెలుగుదేశం పార్టీలు అయితే రెండు కలిపి ఒకే కూటమిలో భారీ బహిరంగ సభ అయితే పెడతారు. అయితే అది ఉమ్మడి అటు గోదావరి జిల్లాల నుంచి పెడతారా, లేకపోతే ఉత్తరాంధ్ర నుంచి పెడతారా, లేదా ఇటు సీమాంధ్ర నుంచి పెడతారా ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఇక్కడ ప్రస్తుతం అక్కడ పార్టీ వర్గాల టాక్ వరకు ఏంటంటే గోదావరి జిల్లాల నుంచే మొదలయ్యే టాక్ అయితే వినిపిస్తుంది. అక్కడ కాపు సామాజిక వర్గం కావచ్చు, అటు క్షత్రియ సామాజిక వర్గం కావచ్చు, అటు బీసీ ఓటింగ్ కూడా ఉంటుంది. అంటే అక్కడి నుంచే అటు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే మొదలుపెట్టే యోచనలు అయితే ఉన్నారు. అయితే సీట్ల విషయంలో ఎన్ని గొడవలు పడతారో, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం తాడేపల్లిగూడెం అలాగే మండపేట, ఇటు రాజానగరం, రాజోల్లో అయితే సీట్లు మాకిచ్చారంటే వాళ్ళు, అంటే మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే రాజానగరం, రాజోలు ఈ టికెట్లు అనౌన్స్ చేశారు. వాళ్ళ టీడీపీ నాయకులు కూడా కొంత అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందే మండపేట, అరకు సీట్ల టీడీపీ ఎలా అనౌన్స్ చేస్తే వాళ్ళు కూడా అయితే కొంచెం జనసేన నాయకులు కూడా మండపేటలో మాకు ఓటింగ్ ఉంది, టీడీపీకి ఇచ్చారు అన్న కొంచెం అసంతృప్తి కూడా పవన్ కళ్యాణ్ సభాముఖంగా అయితే మన గణతంత్ర దినోత్సవం చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కనుక అటు సీట్ల విషయంలో కార్యకర్తల్లో, నాయకుల్లో, అలా పార్టీ శ్రేణుల్లో ఎలా తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు సీట్ల విషయం కనుక జాబితా కనుక బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఫిరాయింపులు జరుగుతాయో కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ విషయం కూడా అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీన్ని ఆసక్తికరంగా చూస్తారు. ఎందుకంటే ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పుడు రసవత్తంగా మారింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గాప్రసాద్. సో మరిన్ని ఏపీ న్యూస్ మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.